బైబిల్ గ్రంథంలో సమస్త విషయాలు మీరు రాయించడం వెనుక మీ ఆలోచన వేరు. దాన్ని అర్థం చేసుకోలేక నేటి క్రైస్తవ ప్రపంచం తప్పులోకి వెళ్ళిపోయింది. సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. వింటున్న మీ పిల్లలు మనోనేత్రములను వెలిగించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథము అనే సంగతి మనకు తెలుసు. దేవుడు ఆయా కాలాలలో కొన్ని ప్రత్యేకమైన పనులను భక్తుల ద్వారా జరిగించారు. ఏ కాలంలో ఏ పని ఎందుకు నిర్వర్తించవలసి వచ్చింది అనే విచక్షణ బైబిల్ చదువుతున్న వారికి చాలా అవసరం. దేవుడు తన మనస్సుని జ్ఞానముగా పేర్కొంటూ బైబిల్లో వ్రాయించారు. తను బైబిల్లో బయటపెట్టిన జ్ఞానం పట్ల దీనిని చదివే వాళ్ళందరూ ఒకే మనస్సు కలిగి ఉండాలి, అనగా ఒకే భావము, ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని ఆలోచన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నారు, చూడండి. 4వ అధ్యాయం 11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము అంటున్నాడు. దేవుని కుమారుడు అనేక మాటలు ఈ లోకంలోనికి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన యేసుక్రీస్తు గారు. క్రీస్తు ఏ మాటను ఎందుకు చెప్పారు అనేది, ఏ సమయంలో చెప్పారు, ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ఆలోచన, ఆ చెప్పిన మాటల పట్ల ఏక అభిప్రాయం క్రైస్తవులందరూ కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని ఆలోచన పూర్తిగా పక్కకు వెళ్ళిపోయింది. క్రీస్తుని, ఆయన కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో క్రైస్తవులందరూ తలో ఒక దారిలో వెళ్ళిపోయారు. క్రీస్తు ఏ పని చేసినా దానిలో జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఆయన మాటలలో అనంతమైన జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని క్రైస్తవులందరూ ఒకే విధంగా ఆకళింపు చేసుకోవాలి. ఇది దేవుని కోరిక. క్రీస్తు బైబిల్లో స్వస్థతలు ఎందుకు చేశారు అనేది క్రైస్తవులు ఆలోచించలేదు. దేవుడు స్వస్థతలను బైబిల్లో ఎందుకు రాయించాడు అనేది ఆలోచించలేదు. స్వస్థతలు జరిగిన వాటిని వ్రాయించిన దేవుడే ఈ స్వస్థతలు అనేవి కొంతకాలం వరకు జరుగుతాయి అని కూడా రాయించాడు. యేసుక్రీస్తు గారు శిష్యులకు సువార్తను ప్రకటించమని చెప్పారు. మనకు తెలుసు, అంతకుముందు మనం దీన్ని చూసాం. అనగా కాలాన్ని పరిగణలోనికి తీసుకోవాలి ఈ వచనం చదివేటప్పుడు. మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. వెరీ గుడ్, మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. బాగుంది. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ, మార్కు సువార్త 16వ అధ్యాయం వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును.
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. అవేవనగా నా నామమును దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైన ఏది తాకినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. శిష్యులకు తాను బ్రతికున్న కాలంలో వెళ్ళి స్వస్థపరచమని చెప్పాడు. తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే, మీరు రోగులను స్వస్థపరుస్తారు, పరచండి అన్నాడు. రోగులను స్వస్థపరుస్తారు అని చెప్పిన యేసుక్రీస్తు గారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు అనగా స్వస్థతలు చేయలేదా అని మీరు అడుగుతారు. అలా చేసిన వాళ్లను మీరెవరో నాకు తెలియదు, పొమ్మంటాను అన్నాడు. ఇక్కడ అపోస్తులతో మీరు స్వస్థతలు చేయండి, చేస్తారు అని చెప్పిన యేసుక్రీస్తు గారే తాను బ్రతికున్న కాలంలో మేము కూడా స్వస్థతలు చేశాం కదా, మీరు మమ్మల్ని ఎందుకు వెలుపలికి తోసేస్తున్నారు అని అడిగేవాళ్ళు కూడా వస్తారు అన్నాడు. మరి ఇక్కడ స్వస్థత చేసింది శిష్యులు, చెయ్యమని చెప్పింది శిష్యులతోటి. ఈ వచనం మరి ఎవరి గురించి మాట్లాడుతున్నది? మార్కు సువార్తలోను, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను శిష్యులతో మీరు స్వస్థపరచండి అని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొంతమంది స్వస్థత చేశాం, మేము నీ నామాలను దెయ్యాలను వెళ్ళగొట్టాము అని చెప్పుకుంటూ కొంతమంది వస్తారు అన్నాడు. ఇలాగా స్వస్థతలు చేస్తూ దెయ్యాలను వెళ్ళగొట్టాము అని చెప్పేవాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ఎవరితో చెప్పాడు? ఈ రెండింటికి తేడా మనకు అర్థం కావాలండి. ఎందుకంటే ఈ రోజున స్వస్థతలు ఉన్నాయి అని నిరూపించడానికి మార్కు సువార్తలో ఉన్న అధ్యాయాన్ని చూపిస్తారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు గారు శిష్యులు వెళ్ళి స్వస్థత చేశారు అనే వాటిని చూపిస్తారు తప్పించి స్వస్థత చేసిన వాళ్ళని యేసుక్రీస్తు గారు వెళ్ళగొడుతున్నాడు అనే వచనం మాత్రం చూపించారు. మరి వెళ్ళగొడుతున్నది ఎవరిని? ఇది ప్రశ్న. చెయ్యమని చెప్పింది ఎవరిని? ఇది ప్రశ్న. స్వస్థతలు చేయమని చెప్పింది శిష్యులను. వాళ్ళు ఎంతమంది? అప్పటికి బ్రతికున్న 11 మంది. తదనంతర కాలంలో వచ్చి ఒక మత్తీయ అంటే 12, ఆ తర్వాతి కాలంలో వచ్చే పౌలు, మొత్తం 13 మంది మాత్రమే స్వస్థత చేయటానికి అధికారాన్ని కలిగిన వారు. ప్రారంభంలో మొట్టమొదట అర్థమవుతుందండి లేదా? మొట్టమొదట యేసుక్రీస్తు స్వస్థతలు చెయ్యండి అని చెప్పింది 12 మంది శిష్యులకు. అందులో ఒకడు పోయాడు, మిగిలింది 11 మంది. యేసుక్రీస్తు గారు వెళ్ళిపోతూ రోగుల మీద చేతులుంచినప్పుడు మీరు స్వస్థత పొందుతారని చెప్పింది శిష్యులతోటి, నమ్మే ప్రతి వాడితోనూ కాదు. అనగా బాప్తిస్మం తీసుకున్న ప్రతి వాడు స్వస్థతలు చేస్తారు అని యేసుక్రీస్తు గారు చెప్పలేదండి. మార్కు సువార్తలో వ్రాయబడిన వచనాన్ని ఈనాటి బోధకులు తప్పుగా అర్థం చేసుకున్నారు. చూడండి, మార్కు సువార్తలు ఏమంటున్నాడు మళ్ళీ. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఇది మీకు చాలా వివరంగా తెలియాలండి, లేకపోతే మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడను. నమ్మిన వాళ్ళ వలన అంటున్నాడు. అందరూ యేసుక్రీస్తుని నమ్ముతున్న వాళ్ళనే. యేసుక్రీస్తు గారు కూడా అదే చెబుతున్నారు. ఈ రోజున స్వస్థత చేస్తున్న బోధకులు కూడా అదే చెబుతున్నారు. ఏమనంటే, మేము నమ్ముతున్నాము, స్వస్థత చేయగలుగుతున్నాం.
నువ్వు నమ్మావనుకో నీకు స్వస్థత కలుగుతుంది. దాని పేరే విశ్వాసము అని చెప్తున్నారు. మేము భగవంతుడిని నమ్మి స్వస్థత చేస్తున్నాం. మీరు నమ్మితే మీరు స్వస్థత పొందుకుంటారు. దేనిని బట్టి అంటే ఇక్కడ క్రీస్తు గారు మాట్లాడిన ఈ వచనాన్ని బట్టి, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనపడను. ఏమనగా నా నామాన్ని దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడుతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనవి ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతురు. ఇక్కడ నమ్మిన వారు అంటే ఎవరు? ఇది బాగా ఆలోచించాలండి. నమ్మిన వారు అంటే యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్న ప్రతి వాడు కాదు. పైనుంచి ఆ సందర్భాన్ని చదువుకొచ్చేటప్పటికీ పన్నెండు, ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. కొంతమందికి, ఎవరికో ఇద్దరికి. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఎవరి మాటను నమ్మలేదు. ఎవరి మాటను నమ్మలేదు. యేసుక్రీస్తు గారు తాను బ్రతుకున్న కాలంలో నేను మరణించి తిరిగి లేస్తాను అని చెప్తూ ఉండేవారండి. ఆ ప్రకారం యేసుక్రీస్తు గారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. ఈ ఆడవాళ్ళందరూ యేసుక్రీస్తు గారికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఈ సెంట్లు, అగరబత్తులు, పువ్వులు ఇవన్నీ పట్టుకెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు గారి శవం కనపడలేదు. అప్పుడు ఈ ఆడవాళ్లు వెళ్ళి అపోస్తులకు అనగా శిష్యులకు చెప్పారు అక్కడ యేసుక్రీస్తు గారు లేదని. శిష్యులకు చెప్పారు, పేతురుకి యోహానుకి వెళ్ళడానికి చెప్పేటప్పటికి పేతురు యోహాన్లు ఆశ్చర్యపోయి సమాధి దగ్గరకు పరిగెడతారు. అదేంటి యేసుక్రీస్తు లేకపోవటం ఏంటని. ఆడవాళ్ళు వచ్చి చెప్పేటప్పటికి శిష్యులు అపోస్తులు వెళ్ళి ఏం చెప్పాలి? మీరెందుకు కంగారు పడుతున్నారు? ఆయన బ్రతకుండా ఏం చెప్పాడు? చనిపోయి 3వ దినాలు లేస్తాడని చెప్పాడు కదా, మళ్ళీ మీరు ఎందుకు అక్కడికి పరిగెత్తారు అన్నారు. వాళ్ళ మాట తీసుకుని వీళ్ళు కూడా పరిగెత్తుకుని వెళ్ళి యేసుక్రీస్తు ఉన్నాడా లేదా అని చూస్తారు. అంటే క్రీస్తు చెప్పిన మాటను వీళ్ళు నమ్మలేదు. తర్వాత యేసుక్రీస్తు గారు ప్రత్యక్షం అవుతాడు వీళ్ళకి. ప్రత్యక్షమైనప్పుడు తోమా కూడా ఉంటాడు. తోమా ఏమంటాడు? యేసుక్రీస్తు గారిని చూడకముందు, ఆయన లేచాడంటే నేను నమ్మను, ఆయన చేతిలో వేలు పెట్టి పక్కలో వేలు పెట్టి చూస్తే తప్ప యేసుక్రీస్తు గారు లేచాడనే సంగతిని నేను కన్ఫర్మ్ చేసుకోను, నేను నమ్మను అంటాడు. వెరీ గుడ్. ఆ తరువాత ఇద్దరు నడిచి వెళుతూ ఉండగా యేసుక్రీస్తు గారు వాళ్లకు కనపడి మాట్లాడతాడండి. ఆ ఇద్దరు వచ్చి అపోస్తలులకు చెప్పారు, ఏమని? యేసుక్రీస్తు గారు లేచారు, కరెక్టే, మేము ఆయన్ని చూసి మాట్లాడాము అని. వాళ్ళ మాటను కూడా అపోస్తలులు నమ్మలేదటండి, శిష్యులు. అదే చెప్తున్నాడు 12వ వచనంలో. తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి అంటున్నాడు. వీళ్ళ మాట నమ్మలేదు, బ్రతికుండగా యేసుక్రీస్తు గారు చెప్పిన మాట కూడా నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? బాగా గమనించాలి. ఎవరు నమ్మలేదు? శిష్యులు నమ్మలేదు. క్రీస్తు మరణించి తిరిగి లేచారని అపోస్తలులు నమ్మలేదు. కానీ చక్కగా అందరూ కూర్చుని భోంచేస్తున్నారట. 14వ వచనం చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు డైరెక్ట్ గా మధ్యలో ప్రత్యక్షమయ్యాడండి. ఆయన వారికి ప్రత్యక్షమై, చూశారండి, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, ఎవరి అపనమ్మిక నిమిత్తము? శిష్యుల అపనమ్మిక నిమిత్తము
ఆ శిష్యులకున్న హృదయ కాఠిన్యము నిమిత్తము శిష్యులను పట్టుకు పిచ్చి తిట్లు తిట్టాడండి. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎన్నిసార్లు చెప్పాను నేను బతికొండగా, యెరూషలేము వెళుతున్నాను, అక్కడ నన్ను కొడతారు, సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, నేను తిరిగి 3వ దినాన్ని లేస్తానని మీకు ఎన్నిసార్లు చెప్పాను? బుర్ర ఉందా మీకు అసలు? విపరీతమైన తిట్లు తిట్టాడండి యేసుక్రీస్తు గారు. గర్జించడంట, మొయ్యిలో నోరు అని తిట్టుంటాడు ఎవరో మాట్లాడబోతుంటే. గర్జించటండి ఏకంగా. మళ్ళీ చదువుని ఏమంటున్నాడు? పిమ్మట 11 మంది శిష్యులు, ఎవరు నమ్మని వాళ్ళు, పిమ్మట 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మలేదు మీరు, నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. తిట్టడండి, తిడుతున్నాడు, భయంకరంగా తిడుతున్నాడు. తిట్టి 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 ఇప్పటికైనా నమ్మండి, నమ్మి వెళ్ళండి, తగలబడండి, వెళ్ళి ఆ సర్వలోకానికి వెళ్ళి నేను లేచాననే సంగతి సర్వ సృష్టికి ప్రకటించండి. మీరు వెళ్ళి నేనేం చెప్పను అవన్నీ మీరు చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు చెప్పిన మాటలు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మనివాడు, ఏమి నమ్మనివాడు? ఏమి నమ్మనివాడు? నన్ను నమ్మనివాడు, మీరు చెప్పిన సువార్తను నమ్మక బాప్తిస్మం తీసుకొని వాడు శిక్షలోకి వెళ్ళిపోతాడు. తిడుతూ తిడుతూ శిష్యులను తిడుతూ యేసుక్రీస్తు గారు బాగా బుర్రవాచేలా తిట్టి, ఇకనైనా వెళ్ళి సువార్తను ప్రకటించండి, మీరు ప్రకటించిన సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని కింద వచనంలో ఏమంటాడు చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. పై వచనంలో ఏమన్నారు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను అన్నాడు. కింద వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అనగానే ఎవడైతే వాక్యం విని క్రీస్తును నమ్ముతాడో వాడి వలన ఈ సూచక్రియలు కనబడతాయి, జరుగుతాయని అనుకున్నారు క్రైస్తవులందరూ. కాదండి, నమ్మిన వారి వలన జరుగుతాయి అంటున్నాడు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ వలన జరుగుతాయి అంటున్నాడు. నమ్మిన వారి వలన జరుగుతాయని ఎందుకు అనవలసి వచ్చింది? అక్కడ నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అన్నాడు. అక్కడ నమ్మని వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఎవరో? వాళ్లే అపోస్తలులు 11 మంది. 11 మంది. 14 వచనంలో ఏమన్నాడంటే, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున అనే పదం ఇచ్చాడు చూడండి. ఎవరు నమ్మనందున? అపోస్తలులు, శిష్యులు నమ్మనందున. ఆ శిష్యులలో ఎవడైతే నన్ను నమ్ముతాడో శిష్యులలో అనగా నేను తిరిగి లేచానని ఎవరైతే విశ్వసిస్తారో వారి వలన, వాక్యం విని నమ్మిన ప్రతి ఒక్కడి వలన కాదు. ఎవరైతే నమ్మలేదు, అపోస్తలులు 11 మంది, వాళ్ళు నన్ను నమ్మితే, నేను తిరిగి లేచానని నమ్మితే వాళ్ళ వలన ఈ సూచక క్రియలు ఏంటవి? నా నామాల్లో దెయ్యాలు వెళ్ళగొడతారు, కొత్త కొత్త భాషలు మాట్లాడేస్తారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినని అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఇదండి. సో రోగుల మీద చేతులుంచితే స్వస్థత జరిగేది ఎవరి విషయంలో? అపోస్తలుల విషయంలో తప్పించి వాక్యం విని నమ్మిన ప్రతి వాడి వలన కాదు. మీరందరూ వాక్యం విని యేసుక్రీస్తుని నమ్మారా? నమ్మరు కదండి. నమ్మడం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు మీ వల్ల కూడా ఈ సూచక్రియలు జరగాలైతే, అవునా? మీ వలన కూడా ఈ సూచక క్రియలు జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని మేము నమ్మలేదు అన్నవాళ్ళు ఎవరుంటే చేయొద్దండి ఒకసారి. యేసుక్రీస్తుని మేము నమ్మలేదు అన్నవాళ్ళు ఏమన్నారు ఇక్కడ? వెరీ గుడ్. నమ్ముతున్నాం అన్నవాళ్ళు ఎవరుంటే చెయ్యొద్దండి. చెయ్యి ఎత్తని వాళ్ళు నమ్మనట్టు.
ఓకేనా అండి? వెరీ గుడ్. ఇప్పుడు నమ్మిన వారి వల్ల ఏం జరగాలి? ఏంటో అది మళ్ళీ చదవండి ఒకసారి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. అవి ఏంటట? నా నామాల్లో దెయ్యాలు వెళ్ళగొడతారు. మీరు వెళ్ళగొడుతున్నారా అంటే మీరు నమ్మట్లేదు అనమాట. కొత్త భాషలు మనకి ఉన్నాయి, 4 భాషలు. ఆడేదో కాకర బేగరమంటే అది కూడా మనకు అర్థం కావట్లేదు. ఎక్కువ కొత్త భాష పాముని ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినాను అది వారికి హాని చేయదు. ఇదేంటో తెలుసా అంటే, ఇది చేతులు శుభ్రం చేసుకునే వన్ టైప్ ఆఫ్ హ్యాండ్ వాష్ కదంటే మెడికేటెడ్ అనమాట. బాగా హాస్పిటల్లో యూజ్ చేసేది, చాలా పవర్ఫుల్. మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీ వల్ల సూచక్రియలు జరగాలి. కాబట్టి మరణకరమైనది ఏది తాగినను మీకు హాని చేయదు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వచ్చి ఇది తాగొచ్చు. రవి వస్తున్నావా? ఎవరైనా వస్తున్నారంటే మరి నమ్మిన వాడి వల్ల అంటే ఎవరి వలన? వాక్యం విని నమ్మిన వాళ్ళు కాదు. వాక్యం విని నమ్మిన వాళ్ళు కాదండి. క్రీస్తు లేచాడు మృతుల్లోంచి అని నమ్మిన శిష్యులలో ఉన్నవాళ్ళు, వాళ్ళ వలన జరుగుతాయి అన్నాడు. మరణకరమైనది ఏది తాకినను అది వారికి హాని చేయదు. అది రోగుల మీద చేతులుంచినప్పుడు. దీనిని క్రీస్తుని తప్పుపట్టాలి, బైబిల్ తప్పుపట్టాలి అనుకునే వాళ్ళు ఎలా వాడుకున్నారో తెలుసా అండి? నిజంగా క్రైస్తవులంతా బుద్ధిహీనులు మరొకళ్ళు లేరండి. నామకాంత క్రైస్తవులంతా. ఒక అన్యమతానికి చెందిన వాడికి క్రైస్తవుడికి డిబేట్ జరిగినప్పుడు, నువ్వు బైబిల్ నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. బైబిల్లో ఉన్న మార్క్స్ వార్త నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. మార్క్స్ వార్తలో చెప్పబడిన మాటలు దేవుడు మాటలేనా? ఆ దేవుడు మాటలే నమ్ముతున్నాను. వెరీ గుడ్. 16వ అధ్యాయం నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. చదువు అన్నాడు. 12 చదివి ఇక్కడ వరుసగా చదివాడు. ఏమనుంది? మరణకరమైన ఇది తగినను అది వారికి హాని చేయదు. యేసుక్రీస్తు చెప్పిన మాటలను నువ్వు నమ్ముతున్నావా? ఎస్ నేను నమ్ముతున్నాను. విషం పెట్టాడండి ముందైతే తాగన్నాడు. అయితే తాగు అన్నాడు. నోటి మాట లేదంటే ఎందుకంత పరీక్ష మాట్లాడో తెలుసా అండి? ఈ అధ్యాయాన్ని వాడేసుకుంటున్నారు స్వస్థతలకి. ఇన్నిట్లో నీకు స్వస్థత ఒకటే జరిగిపోతుందా? మిగిలినవి జరగవా? ఏమండి? మిగిలినవి మరి జరిగి పావులు ఎత్తిపోయి ఎవరి చేతికన్నా పాము ఇవ్వండి. అంతెందుకు ఆడు స్వస్థత చేస్తారు. ఓ పావును అలా వేశారంటే దన్మని దూకేసి పరిగెత్తుకుంటాడు అక్కడి నుంచి. ఒక పావును అలా విసిరి చూడడం స్టేజ్ మీదకే అంటే దూకేస్తాడంటే ఏం జరిగిందండి? ఒక్క స్వస్థతే జరుగుతుందా? మిగిలినవి జరగవా? ఇలా స్వస్థతలు జరుగుతున్నాయి, మేము చేస్తున్నాము అని మోసగించే వాళ్ళ గురించి చెప్పబడిన మాటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న మాట అండి. శిష్యులు కాని వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా అనగా అపోస్తలులు ఎవరి మీదైతే చేతులుంచారో వారి ద్వారా మాత్రమే స్వస్థత జరగాలి. అపోస్తలులు 12, 13, పౌలు. ఈ 13 కాక మరొక 7 ఉన్నారు మనకు తెలుసు. ఎవరు? పరిశుద్ధాత్మ వరములు పొందుకున్న వాళ్ళు. అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం ఎవరెవరు వాళ్ళు. 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండుకున్నవాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యొకయు వాడునకు అకునిగోలాసు 7. అంటే 13 + 7 ఈ 20 మంది మాత్రమే స్వస్థత చేయగలిగే శక్తిని కలిగిన వారు ఆ కాలంలో. ఆ తర్వాత ఇంకా ఎవ్వడికి ప్రపంచంలో ఈ వరం ఇవ్వబడలేదు. క్లోజ్ అయిందంటే కేవలం ఆ 21 మంది. ఈ రోజున మాకు స్వస్థత వరం ఉందని చెప్పుకుంటే కనుక విషం తాగాల్సి ఉంటుంది.
విషం తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే సూచక క్రియలు అన్నీ చెప్పాడు అక్కడ. నమ్మిన వాడు ఒక్క స్వస్థతలే చేస్తాడనలేదు. ఇంకా చెప్పాడు కదా, ఏమేం చెప్పాడు? పావుల్ని ఎత్తు పట్టుకుంటారు, మరణకరమైన తాగినను వారికి ఏ హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు దాని ముందు ఇంకా ఏముంది? దెయ్యాలు వెళ్ళబట్టాలి అన్నాడు. కొత్త భాష మనకి తేలిగ్గా కనపడేయండి. దెయ్యాలు వెళ్ళబట్టడం, కొత్త భాషలు మాట్లాడే చేయటం, స్వస్థత చేయటం. మరణకరమైన తాగటము, పావులు ఎత్తు పట్టుకోవడం మాత్రం లేదు. అదెందుకు లేదు? దొంగలండి వీళ్ళన్నమాట. ప్రభువా మేము నీ నామమున దెయ్యాలని వెళ్ళగొట్టేస్తున్నాం కదా. అసలు దెయ్యం ఎలా ఉంటుందో తెలుసా? వీడు వెళ్ళగొడితే వెళ్ళిపోతుందా? ఏమండి, మనం వెళ్ళగొడితే దెయ్యం వెళ్ళిపోద్దండి ఒకేలా. అసలు నిజంగా ఎంత మేధావి యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తుని తీసుకెళ్లి కొండ శిఖరం మీద నిలబెట్టిందండి. సాక్షాత్తు దేవుడినే యోబుకు వ్యతిరేకంగా ఆలోచించే విధంగా ప్రేరేపించేసింది. తండ్రి అయిన దేవుణ్ణి సాక్షాత్తు అంత ప్రభావం చూపిస్తాడు వాడు సాధారణ. అసలు వాడు ఈ రోజున ఏ రూపంలో ఉన్నాడో ఈ బోధకులకు తెలిస్తే కదా వాడిని వెళ్ళగొట్టేటకి. ఐజక్ అంటారు ఇండియాలో కొత్తగా. ఐజక్కేనా? ఐజక్ కుసుమ కాదు, ఐజక్ లావు ఉంటాడు. మనం కొన్ని క్లిప్పులు కూడా వేసాం సార్. హుబ్లీ వెళ్ళాడండి. జస్ట్ నేను వచ్చే ముందు హుబ్లీ వచ్చి వెళ్ళాడండి అతను. ఓ స్వస్థతలు ముట్టుకుని పడిపోతున్నారు, నూతులు పడిపోతున్నారు. యేసుక్రీస్తు గారు ఎవరైనా ఊదాడండి? యేసుక్రీస్తు గారు ఎవరినైనా ఊది అయినా పడగొట్టడం దేవుని శక్తి ఏంటి? అసలు నాకు అర్థం కాదు. పడగొట్టేయడం దేవుని శక్తి ఏంటండి? లాగి దవడ మీద కొడితే పడతాడు. దానికి మళ్ళీ పరిశుద్ధాత్మ శక్తి కావాలా? అలా తోస్తే పడిపోవడం. అలా పడగొడతారని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? లేదండి. డబ్బు నోరిపితే డబ్బు గురించే మాట్లాడతాడు. కనీసం 100 రూపాయలు అన్న వేయండి అన్నాడంట. కనీసం 100 అన్న వేయండి. మోసగాళ్ళు, అన్యాయస్తులండి, డబ్బు దోచుకునే వాళ్ళు, వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు. నిజంగా హుబ్లీలో నేను మాట్లాడేటప్పటికీ ఆ సంఘాల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి వాక్యం అంటే ఎలా ఉంటుందో మాకు తెలియదండి అసలు. ఇవాళ మళ్ళీ ఫోన్ చేసేటప్పటికి చాలా మంచి స్పీకర్ని తీసుకొచ్చారండి, మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తారని అడుగుతారంట. ఆ ఏరియాలో ఒక ఏరియా అంతా తెలుగు వాళ్ళు అండి. 200 చర్చిలు ఉన్నాయటండి. 200 ఇంటికి ఒక చర్చ్ చొప్పున ఉందటండి. ప్రతి వాడు రైల్వే ఎంప్లాయీ. సంఘం నుంచి విడిపోవటం, పక్కన ఇంకో సంఘం పెట్టేయటం, అందరూ ఎంప్లాయీస్. తలో 50,000 తీసుకోవడం, చర్చ కట్టేటువంటి సంఘాలు ఉన్నాయి. వాక్యం లేదు అక్కడ. ఒకవేళ అక్కడే వాక్యం ఉంటే నేను వెళ్ళి చెబితే వాళ్ళకి ఆశ్చర్యపోతారు ఇలాంటి వాక్యం వెళ్ళలేదని. అన్నీ ఉన్నాయి ప్రపంచంలో, ఒక్క వాక్యమే లేదు. దేవుని పిల్లలారా, మరి స్వస్థతలు మోసగాళ్ళు. నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అద్భుతములు చెయ్యలేదా? మేము చేశాం కదా అంటాడు. మేము చేశాం కదా అంటే జరిగాయన్నమాట. చేశాము అన్నంత కాన్ఫిడెంట్గా యేసుక్రీస్తు గారితో మాట్లాడుతున్నారు అంటే, ఈ రోజున మనకు టీవీల్లో కనిపించి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, చేశాము సాక్ష్యం చూడండి కావాలంటే అంటున్నాడు. ఏమా ఏం జరిగింది నీకు చెప్పు అనగానే, అయ్యగారు ప్రార్థన చేశారండి, నెత్తి మీద సుత్తితో ఎవడో బలంగా కొట్టినట్టు అనిపించింది, నా మొబ్బంతా విడిపోయింది, ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది అంటాడు. జరిగిందా లేదా? జరిగింది కదా, చేశాను కదా. ఎవరి నామాన్ని చేసావు? ఎవరు అన్య దేవుళ్ళని చెప్పుకుంటున్న వారి నామాన్ని ఏం చేయలేదే. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున, యేసు నామమున ప్రకటింపలేదా? నీ నామమున అద్భుతము అనగా స్వస్థతలు చేయలేదా? చేశాం కదా ప్రభువా అని
చెబుతారు మీరు అంటే భవిష్యత్తు చెప్పేసారు యేసుక్రీస్తు గారు అప్పుడే. అంటే ఇలాంటి వాళ్ళు వచ్చేస్తారని అప్పుడే చెప్పేశారు యేసుక్రీస్తు గారు. దేన్ని ఆధారం చేసుకుని వచ్చేస్తారని చెప్పాడు ఈయన? ఆయన చేస్తున్న అపోస్తలులు చేస్తున్న స్వస్థతలను ఆధారం చేసుకుని వ్రాయబడిన విషయాలను సరిగా చదివి అర్థం చేసుకోలేక దీన్ని తప్పుదారిలోకి తీసుకువెళ్ళే వాళ్ళు వచ్చేస్తారు అని ఆ రోజు చెప్పేశాడు. వచ్చేసారు. మరి వాళ్ళు ఎవరు ఈ వచనం చదివి ఉంటారండి? అసలు స్వస్థతలు చెయ్యమని చెప్పిన యేసుక్రీస్తే అలా చేసిన వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు అంటే ఎందుకు వెళ్ళగొడుతున్నాడు అని ఆలోచించాలి కదా. లేదండి, లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ స్వస్థత అనేది ఈనాటి బోధకులు చేస్తున్న మాయ. మరి చేశావు కదా అంటున్నారు కదండి, మరి ఎలా జరిగాయి? ఒక అద్భుతమైన విషయం ఉందండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. కాదా? మత్తయి సువార్త 24 అండి. 24 నేనే తప్పు చెప్పాను. 24:24లో అబద్ధం, నిజం కాదు, అబద్ధం, దాన్ని జరిగించే క్రీస్తు, అబద్ధపు క్రీస్తు. ఏంటి అబద్ధపు క్రీస్తు కూడా ఉన్నాడా? ఉన్నాడట. ఎలా ఉంటాడు ఈ క్రీస్తు? అసలు క్రీస్తు నిజమైన క్రీస్తులాగే ఉంటాడు. అబద్ధపు క్రీస్తులను ప్రవక్తలు, చూడండి, ప్రొఫెట్, ప్రతి ఓడి పక్కన ముందు పేరుకి పక్కన ఎవరు రాసుకున్నారు? ప్రవక్త. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, ఏర్పరచబడిన వాళ్ళంటే ఎవరు? క్రైస్తవులండి. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు. ఏంటి? వాళ్ళు కూడా గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనబరిచెదరు. ఎవరు వీళ్ళలో ఉండి చేస్తారు? ఎవడు అబద్ధాన్ని జరిగించేవాడు? ఎవడు మోసాన్ని జరిగించేవాడు? ఎవడు స్వస్థతలు జరుగుతున్నాయని భ్రమ పెట్టేవాడు? భ్రమపరుచు ఆత్మండి వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు. కాబట్టి మీరు ఎవడబడితే ఆడు నేను ప్రవక్తనని వచ్చేసి స్వస్థతలు చేసేస్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అంటే, ఆ వచ్చిన ప్రతి ఆత్మను పరిశుద్ధాత్మని మీరు అనేసుకుని నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిశీలించండి అంటున్నాడండి. అనగా దేవుని సంబంధమైన ఆత్మలు ఉన్నవి, దేవునితో సంబంధం లేని ఆత్మలు కూడా ఉన్నవి. పరిశుద్ధాత్మని వీడు చెబుతున్నది ఏ ఆత్మో మనకు తెలియాలి అంటున్నాడు దేవుడు. ఇంకా కిందకు వచ్చినప్పటికి 6వ వచనంలో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ కూడా ఒకటి ఉందట. సత్యస్వరూపమైన ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. భ్రమపరచు, ఎవరిగా భ్రమపరచు? ఎవరిగా భ్రమపరచు? ఏమండి? అబద్ధ క్రీస్తును ఏమన్నాడండి? మత్తయి 24:24 ఏముంది? దీన్ని మీకుండా చదవండి. అబద్ధపు క్రీస్తు. అబద్ధంగా మనకు కనపడుతున్నారండి ఈ రోజున వీళ్ళు. నిజమైన వాళ్లే వీళ్ళు. నిజంగా స్వస్థత వరాలన్న భక్తులు, నిజంగా ప్రవక్తలు అని అనుకుంటున్నాం మనం. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు అంటున్నాడు. ఎవరు అబద్ధాన్ని జరిగించేవారంటే సాతాను. ఎవరు ముసుగులో జరిగిస్తాడు?
దేవుని ముసుగులోనే, క్రీస్తు ముసుగులోనే, పరిశుద్ధాత్మ ముసుగులోనే జరిగిస్తాడు. చూసారు ఎంత వివరంగా చెబుతున్నాడు. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో దేవుడని వాడు భ్రమింపచేస్తాడు. జరుగుతున్నది దేవుని వలనని భ్రమింపచేస్తాడు, జరిగిపోతున్నట్టు భ్రమింపచేస్తాడు. ఏమంటే అక్కడ ఎలా ఉంటుందండి ఆ లైటింగు, ఆ హడావిడి, అదంతా ఒక రకమైన వాతావరణం ఉండదంతా. మనోళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి? మీటి ఎవడో బోధకుడు వచ్చాడు, ఎందుకు వెళ్తారు అక్కడికి? వాక్యం విందామని ఎవడన్నా వెళ్తాడు ఏంటండి? నో, వెళ్ళే ప్రతి వాడు స్వస్థత పొందటానికి మాత్రమే వెళ్తాడు. అంతమందిలో ఏదో ఒక పేరు అంటాడు, మేరీ అంటాడు అంతే. మేరీలు ఎంతమంది ఉంటారు? ఏమండి, దేవుడు ఈ రోజు నేను పిలుస్తున్నాడు అంటాడు, దేవుడు ఈ రోజు నేను స్వస్థపరచడానికి నేను రమ్మంటున్నాడు అంటాడు. 10 మంది లేస్తారు అక్కడ. సమస్య ఎవరికుందో వాళ్లే రండి అంటాడు. అంతమందిలో నీకు కన్ఫ్యూజన్ ఎందుకు? దేవుడికి నీ పేరు తెలిసినప్పుడు నీ ఇంటి పేరు తెలియదేంటి? ఏమ్మా, నిన్ను మేరీ అని పిలిచినోడు ఇంటి పేరు పెట్టి పిలవలేడా? కన్ఫ్యూజన్ దేనికి? దొంగ నాటకాలంటివేనండి, దొంగ నాటకాలు, సాతాను వేసే ఎత్తుగడ. ఒకవేళ నీకు నిజంగా అంత స్వస్థత కలిగించే శక్తే కనుకుంటే, ఏమండి ఒకసారి ఏం జరిగిందో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఆ 13వ వచనం చూడండి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, ఏం జరిగింది? పాపం ఒక విధవరానికి కొడుకు చచ్చిపోయాడండి. ఆమెను పోషించే వాళ్ళు ఎవరు లేరు. పాడే మోసుకెళ్తూ ఉండగా ఆమె పాపం ఏడుస్తూ వెళుతుంది. ఆ పరిస్థితి చూసి జాలిపడిన యేసుక్రీస్తు గారు 12వ వచనం, ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవకమ్మ అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగి. దండి అద్భుతం అంటే చనిపోయిన శవాన్ని లేపగలగాలి. కడుపులో కంతిపోయిందని చెప్పడం కాదు. కడుపులో కంతిపోయింది లేదా పైలిపోయాయి, ఎవరు చూసి వచ్చాడు నీ పైలిపోయిందో లేదని? అవునండి కదా. కడుపులో గడ్డ కరిగిపోయిందట, కడుపులో గడ్డ. పేతురు యోహాన్లు ఎలాంటి వాడిని స్వస్థపరిచారు చూడండి ఒకసారి. పేతురు యోహాన్లు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటోడు, పుట్టినది మొదలుకొని కుంటివాడుటండి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కండిషన్ చూశారు. అక్కడ కండిషన్ ఏంటో తెలుసా అండి? ఎవరికైనా స్వస్థత జరిగితే వాడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ బాగా తెలిసినోడై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండిన వాడు దేవాలయంలోనికి వెళ్లే వారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయం ద్వారం మీద ఉంచుచూ వచ్చిరి అన్నాడు. ప్రతిరోజు దేవాలయం మారిపోదు కదండి, అక్కడే ఉంటుంది. దేవాలయానికి వచ్చి వెళ్ళి ఆ యెరూషలేముకు చెందిన భక్తులు కావచ్చు. పుట్టుకుంటోడు చిన్నప్పటి నుంచి. సాక్షులు ఎవరంటే ఊళ్ళో వాళ్ళు సాక్షులు. పేతురు యోహాన్లు అప్పుడు ఏం చేశారటండి? 6వ వచనం. అంతటా పేతురు 6వ వచనం, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి సడన్ గా లేచి నిలబడ్డాడు.
అప్పుడు ఏం జరిగిందో చూడండి. 9వ వచనం, వాడు నడుచుచూ దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. అంటే కాళ్ళు వచ్చేసే సంగతి ఎవరు చూసేశారు? ప్రజలందరూ చూసేశారు. వెరీ గుడ్. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి, అనగా స్వస్థత జరిగిన వాడిని ఆ ఊళ్ళో వాళ్ళు గుర్తించాలి, వీడే అని. అవునండి కదా? ఆలోచించండి, కండిషన్ ఇక్కడ ఎలా ఉందో. మరి పుట్టికుంటి వాడికి కాళ్ళు ఇచ్చేశాడు. పుట్టికుంటి వాడికి ఈ రోజున పుట్టికుంటి వాడు అంటే మనకు తెలుసు కదండి, కాళ్ళు సన్నగా అయిపోయి ఉంటాయి. పోలియో కాళ్ళు అనమాట. 2 కాళ్ళతోనూ నడవలేడనమాట వాడు. పోలియో కాళ్ళు, 2 కాళ్ళు పనిచేయట్లేదు. 2 కాళ్ళు పనిచేయట్లేదు. స్వస్థత జరిగితే అలా జరగాలి. మరి ఈ రోజున అలాంటి స్వస్థతలు జరుగుతున్నాయా? ఏమండి, ప్రతి విధమైన రోగాన్ని వెళ్ళగొట్టారండి. ఇంకొకటి చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, సహోదరులారా. 14వ అధ్యాయం 7 చదువుతుంటా? 14:7 చదవండి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటోడు. చూసారండి, పుట్టినది మొదలుకొని కుంటివాడు. లుస్త్ర అనేది ఒక గ్రామము. భక్తుడు స్వస్థత చేయాలనుకుంటే ఒక గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి మీ గ్రామంలో కుంటోడు ఎవరైనా ఉన్నాడా స్వస్థత చేయడానికి వచ్చి అడగాలి. దమ్ముంటే ఎవరికైనా. ఏమండి, ఇప్పుడు మన ఊళ్ళకి స్వస్థత వరాల భక్తులు తిరిగేస్తుంటారు కదా, మా ఊరికి రండిని మనం అడగాలండి. మా ఊళ్ళో ఒకడున్నాడు కుంటుడు, వాడు నిలబడలేడు, ఒక్కసారి మీరు వచ్చి స్వస్థత చేశారంటే ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు నోరు మూతపడిపోతుంది. అవునా? ఒక్కసారి రండి. పౌలు గారండి స్వస్థత చేసేసాడండి. ఏం జరిగిందట? 8, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చునే ఉంటాడు ఎప్పుడు చూసినా. అంతటా పౌలు మాట్లాడటం విన్నాడు. పౌలు అతని వైపు తేరు చూసి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవరా నాయన అని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 32వ వచనం. పేతురు సకల ప్రదేశాలలో సంచారము చేయొచ్చు. లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాతము కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ్య అనే ఒక మనుషుని చూసి పేతురు అన్నాడు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. ఇది పక్షవాతం వచ్చినోడు. పక్షవాతం అంటే ఏంటంటే ఒక కాలు ఒక చెయ్యి పనిచేయదు. ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి పక్షవాతం వచ్చినోడికి బాగు చేయాలి. చూసారండి స్వస్థతలు ఎలా ఉన్నాయో బైబిల్లో? స్వస్థతలు ఇంకా కిందకు వచ్చేటప్పటికి 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవాన్ని శుభ్రంగా కడిగి మేడగదిలో పొరుండబెట్టారు. లొద్ద ఎబ్బేకు దగ్గరికి ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి.
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. విధవరాండ్రు వచ్చి ఏడుస్తూ ఆమె బ్రతికుండగా కుట్టినవన్నీ చూపించారంటే 40 వచనం చూడండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము అంటే అయిపోయింది క్లోజింగ్. ఇంకా శవము, రోగి కాదండి ఇక్కడ, శవమేహంగా శవము వైపు తిరిగి తబిత లెమ్మని, మనవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాడిని లే అన్నారండి. ఈ బాధకులు అద్భుతం కదా, ఇది అద్భుతమైన సూచక్రియ కదా అంటే. అసలు తిరుగుంటుందా అసలు దీనికి? ఒక శవాన్ని తీసుకెళ్ళి, అవునా? అనిల్ కుమార్ గారి మామగారైన రాజశేఖర రెడ్డి గారిని సమాధి చేసే ముందు ఆగండి, రాజశేఖర రెడ్డి మామగారు లెమ్ము అనగానే లేచాడు అనుకోండి, లెమ్ము అనగానే పక్కన లేచి కూర్చుంటే ఇంక అసలు ఇంకేంటి, ఆంధ్రప్రదేశ్ కాదు క్రైస్తవ ప్రదేశ్ అయిపోనంతే, అవునా? మరి ఎందుకు లేదు? ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు ఇలాంటివి? కడుపులో గెడ్డలు, మెదడులో కంతులు, హాస్పిటల్కి వెళ్ళి మేము చెక్ చేయించుకొస్తే డాక్టర్లు ఏమీ లేదన్నారు. ఇలాంటి కబుర్లే తప్పించి శవాన్ని బతికించిన సందర్భాలు, కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చేసిన సందర్భాలు జరగవు. కారణం ఏమిటంటే ఈ రోజున స్వస్థత వరములు ఎవరికి ఇవ్వటం లేదు. మహా అద్భుతాలు చేయగలిగిన అపోస్తలుడైన పౌలే స్వస్థతలు చెయ్యలేక చేతులెత్తేశాడండి. అనగా వాక్యం స్థిరపరచటానికి స్వస్థతలు ఇచ్చిన దేవుడే అపోస్తలులు బ్రతికుండగానే స్వస్థతలను వారి నుంచి ఉపసంహరించాడండి. ఆ పవర్ తీసేశాడు దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మవలసింది స్వస్థత జరిగితే చూసి కాదు, వ్రాయబడిన వాక్యాన్ని బట్టి నమ్మాలి అంటున్నాడు. స్వస్థత వరాలు ఎప్పుడో ఆగిపోయినాయి. పౌలు గారు చెప్తున్నాడు చూడండి ఈ సంగతి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. తిమోతి గురించి మాట్లాడుతూ తిమోతి 22లో త్వరపడి ఎవరి తల మీద నేను చేతులేసి హస్తనిక్షేపణం చేయకయ్యా, పరుల పాపాల్లో నీవు పాలువాడివై ఉండకు, నీవు పవిత్రముగా ఉండేటట్లు చూసుకో, అసలే నువ్వు రోగిష్ఠుడివి, నీకు జబ్బుంది తిమోతి. ఆ జబ్బు కొరకు ఇక మీదట నువ్వు నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము అస్తమాను నీకు బలహీనతలు, కడు తిరిగి పడిపోతుంటాం, లేకపోతే విరోచనాలు అంటాం, ఏదో ఒకటి తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తము. అలాంటి నీకు జరగకుండా ఉండాలి అంటే నేను ఒక మందు చెబుతున్నాను. నేను ద్రాక్ష రసము, ద్రాక్ష మద్యం కాదండి, ద్రాక్ష రసం. చాలా మంది దీన్ని ద్రాక్ష మద్యంగా అపార్థం చేసుకున్నారు. కాదు, వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారు కదా అందరూ? నేను వచ్చి లేపితే మరి బాగోదు, బాధపడతారు. నేను వచ్చి లేపాను అనుకున్న దగ్గరకు వచ్చి నిద్రపోతున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకో అంటున్నాడు. ద్రాక్ష రసాన్ని కొంచెంగా పుచ్చుకో. ద్రాక్ష రసాన్ని ద్రాక్ష మద్యంగా మార్చేసి, పర్లేదు దేవుడు కూడా అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తాగకూడదు కానీ కొంచెం తాగమన్నాడు అంటున్నారు. ఎంత పచ్చి కువైట్లోనండి, కువైట్లో భక్తులు, మళ్ళీ వీళ్ళందరూ ఆ కాలేజీలో చదివే భక్తులు అందరూ ద్రాక్ష రసానికి ద్రాక్ష మద్యానికి తేడా తెలియక దానిని మందుగా తీసుకోమంటున్నాడు. ద్రాక్ష రసములో కడుపు నొప్పిని నయం చేసే లక్షణం ఉంది. వాములో ఏముంది? వామును రసంగా తీసి తాగితే అజీర్తి, కడుపు నొప్పులు, పైత్యము, వికారం ఇలాంటివన్నీ తగ్గుతాయి. అవునండి కదా? వైద్యాన్ని దేవుడు ప్రకృతిలోనే పెట్టాడు. అదే ద్రాక్ష రసాన్ని సూచిస్తున్నాడు. అప్పుడప్పుడు కొంచెం తాగవయ్యా. ద్రాక్షారసం తాగమని చెప్పడం ఏంటి? పౌలు ఎలా అంటాడు? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, దీన్ని ముయ్యకండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం.
మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడటండి. ఎలాంటి అద్భుతాలంటే, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను. చేతిగుడ్లు అంటే ఏంటండి? కర్చీఫులు. నడికట్లు అంటే బెల్ట్లు. ఇది చూశారండి. ఇప్పుడు ఈ ఐజక్ అనేవాడు, అమ్మ నీకేంటి జబ్బు, దా పట్టుకో, ఏంటి షర్ట్ని పట్టుకో, చూడు ఇప్పుడు ఎలా ఉంది, అయ్యగారు తగ్గిపోయిందండి. మీరు ఎప్పుడు చూడలేదు? ఇవి చూసారా? టీవీలో చూడలేదా? చూడండి. అయ్యబ్బా, ఎన్ని వింతలో ఉన్నాయా మన దగ్గర. అది రెడీగా ఉందా ఐజక్ గడిది? చూడు ఒకసారి అని దొరుకుతుందేమో. షర్ట్ పట్టుకోండి. నా ఖర్చీఫ్ తల మీద పెట్టుకోలేకపోతే. ఎంత దారుణం అండి. చదవండి, మళ్ళీ చదవండి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరానికి తగిలిన చేతికుడ్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యాలు కూడా వదిలిపోయాయి. అంత పవర్ఫుల్ పనులు దేవుడు పౌలు చేత చేయించాడండి. ఇప్పుడు ఎవరికి జబ్బు వచ్చింది? కూడా తిరిగే తిమోతికి. ఏమంటే ఇప్పుడు నాకు స్వస్థవరం ఉందనుకో, వీళ్ళందరూ నాకు కూడా తిరుగుతున్నారు. వేదికలు ఎక్కి నేను స్వస్థవరాలు చేసేస్తున్నాను, అందరికి జబ్బులు తీసేస్తున్నాను. రవికి జబ్బు వచ్చింది అనుకోండి, రవి నువ్వు హాస్పిటల్కి వెళ్ళంటే రవికి ఎలా ఉంటుందండి? అవునా కదా? అదేంటి గురువు గారు మీ చుట్టూ తిరుగుతున్నాను, నా కళ్ళ ముందే ఎంతోమందికి మీరు స్వస్థతలు చేశారు కదా, నన్ను హాస్పిటల్కి వెళ్ళమంటున్నారేమిటి అంటాడు. అవునా? ప్రియ శిష్యుడు తిమోతి పౌలుకి ఏమవుతాడు అనుకుంటున్నారు? చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు అయిన తిమోతికి. నిజ కుమారుడు, నా కొడుకు లాంటోడు అంటున్నాడు తిమోతిని పట్టుకుని. ఆ తిమోతికి కడుపు జబ్బు వస్తే స్వస్థత చేసి చెంగున పరిగెత్తించాల్సిన పౌలు ద్రాక్షారసం తాగమంటున్నాడా? చచ్చిపోయాడు. గురువుగారు నాకు వద్ద, నేను చచ్చిపోతాను ఉండాలి తిమోతి. అసలు ఎంత అన్యాయమా గురువు గారు? అంతమందికి స్వస్థత చేసి నా దగ్గరకు వచ్చి ద్రాక్షారసం తాగమంటారు. అసలు నేను ఏమైపోవాలి అసలు? పైగా మా వెనకాళ్ళు ఏమంటారు? అవునండి కదా. ఇప్పుడు ఉన్నాయన్నీ వదిలేసి పౌలు గారు చుట్టూ తిరుగుతున్నాడు తిమోతి వాక్యం కొరకు. అవునా? ఇప్పుడు తిమోతికే జబ్బు చేస్తే పౌలు స్వస్థత చేయలేదనుకోండి, వెనకాల ఏమంటారు? ఏరా పెద్ద ఎగిరోగు స్వస్థతలకు ఇస్తున్నది ఏది అంటారు. అవునా? మరి ఎందుకు పౌలు గారు తిమోతిని ద్రాక్షారసం తాగమన్నాడు? అప్పటికే దేవుడిచ్చిన స్వస్థత వరము ఆగిపోయింది కాబట్టి స్వస్థత చెయ్యలేని పౌలు ద్రాక్షారసం తాగమని చెప్పాడండి. ఇంకొకటి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19. ప్రిస్కక్కును అకులకును ఒనేతిఫోరు ఇంటి వారికి నా వందనాలు. ఎరస్తున్నాడు చూశారు, ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచొచ్చేశాను అంటున్నాడు. త్రోఫీము పౌలు కూడా తిరిగి ఒక శిష్యుడు అండి. ఈ త్రోఫీము రోగి అయిపోయాడట. స్వస్థత చేయొచ్చు కదా, వదిలి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వస్థత చేసి తీసుకురావచ్చు కదా, వదిలి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పటికే స్వస్థతలు ఆగిపోయాయి. దేవుని పిల్లలారా, వాక్యం పరిపూర్ణం అయ్యేంత వరకు స్వస్థత వరాలు ఇచ్చాడు దేవుడు. వాక్యం పరిపూర్ణం అనగా బైబిల్ వ్రాయబడిన తర్వాత వరాలన్నింటినీ నిలుపు చేసేసాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమవుతాయి. ఒకప్పుడు ప్రవచిస్తారు అని చెప్పిన దేవుడే ఆ ప్రవచనాలు ఇహ జరగవు అంటున్నాడండి. అనగా
ప్రవచించలేరు. ఇక ప్రవచనాలైనను నిరర్ధకములగును, భాషలు మాట్లాడతారని చెప్పారని లేదా యేసుక్రీస్తు గారు ఇందాక చెప్పారు కదా. భాషలు మాట్లాడతారు అని చెప్పిన యేసుక్రీస్తు గారే అదే బైబిల్లో మరొక భక్తుని ద్వారా భాషలైనను నిలిచిపోతాయి అని చెప్పాడు. జ్ఞానమైనను నిరర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అనగా అసంపూర్ణమైనది నిరర్ధకం, పనికి రాకుండా పోతుంది. పూర్ణమైనది వాక్యం, అసంపూర్ణమైనది స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు. పూర్ణమైనది వాక్యము అనగా ఒక మనిషి విశ్వసించాలి అంటే వాక్యాన్ని విని విశ్వసించాలి. అది పరిపూర్ణమైన దశ. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వాక్యం రాయబడిన తరువాత సాధ్యమవుతుంది. వీళ్ళు సువార్తను ప్రకటిస్తుండగా అపోస్తలులు కానీ, పౌలు కానీ, మిగిలిన భక్తులు సువార్తను, వాక్యాన్ని చెబుతుండగా అప్పటికి బైబిల్ వ్రాయబడటం పూర్తి కాలేదండి. చదువుకుని నమ్మటానికి అప్పట్లో కొత్త నిబంధన లేదు, ఆధారం లేదు. వాళ్ళు అప్పటికి ఇంకా వ్రాస్తున్నారు దానిని. మరి వ్రాస్తున్న ఈ కాలంలో ఉన్న ప్రజలను నమ్మించాలి, దేవుని వైపు మళ్లించాలి అంటే అక్కడ ఏదో ఒక సూచక క్రియ, అద్భుతం చెయ్యాలి. అది ఎంతవరకు అమల్లో ఉంటుంది? పూర్ణమైనది వచ్చేంత వరకు, అనగా వ్రాయబడిన వాక్యం చేతికొచ్చేంత వరకు, అనగా దేవుడు గురించి చదివి తెలుసుకునేంత వరకు చూసి నమ్మటం అనే దాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. ఒక్కసారి బైబిల్ చేతుల్లోకి, బైబిల్ పరిపూర్ణంగా వ్రాయబడిన తర్వాత ఇక చదివి నమ్మటం అనే దానిగా మార్చాడు. కాలాన్ని తెలియాలి. ఆ కాలంలో స్వస్థత ఎందుకు చేయించాడు దేవుడు? ఇది అవసరం. ప్రతివాడు ఆలోచించాలి దీని గురించి. మోషే ఉన్నాడు. మోషేను ఇజ్రాయేలీయులని విడిపించి తీసుకురమ్మని చెప్పినప్పుడు, నేను పిలిస్తే వాళ్ళు పంపించరు అన్నాడు. వెరీ గుడ్. వాళ్ళు నమ్మాలి కదా. ఓ పని చేయి, కర్ర వస్తుందా నీ చేతిలో? ఉంది ప్రభువా, పడేసేకరన్నాడు. పాము అయిపోయింది. అవునా? మళ్ళీ వెళ్ళిపోతున్న పాము తొక్క పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. నీళ్లు తీసుకున్నాడు, నేల మీద దుంపు, రక్తం అయిపోయింది. అవునా? ఇవన్నీ చేయమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మోషే దేవుడు పంపగా వచ్చిన వాడు అని వాళ్ళు నమ్మాలి అంటే మోషే కొన్ని సూచక క్రియలు అక్కడ చెయ్యాలి. ప్రతిసారి మోషే చేత చేస్తూ కూర్చున్నాడా? లేదు. వాళ్ళు దాటేసిన తర్వాత, ఆ ప్రాంతం నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ సూచక్రియలు చేయలేదండి మోషే. సమయము, సందర్భము, కాలము పరిగణలోనికి తీసుకోవాలి. దేవుడు ఏ పని ఎందుకు చేయించాడు అని. బైబిల్లో ఉంది కదా అని చేసేద్దామంటే మోషేను ఓడగట్టమన్నాడు. అది బైబిల్లో ఉందని చదివి ఇప్పుడు మనం ఓడగట్టేస్తాం ఇక్కడ ఊళ్ళోనూ. వివేచన అవసరం బైబిల్ చదివేటప్పుడు. దేవుని పిల్లలారా, ఒకవేళ నిజంగా స్వస్థత వరాలు ఉన్నాయని వీళ్ళు చెబుతుంటే స్వస్థత చేస్తామని సవాలు చేయాలి. అది మన పాఠం. ఇప్పుడు చూసారండి, ఇది చూపించి మరణకరమైనది తాగినా నాకు హాని చెయ్యదు, నేను తాగుతాను అని సవాలు చేసేవాడు ఎవడైనా ఉంటే రావచ్చు. ఈ కువైట్ దేశంలో స్వస్థత వరాలు ఉన్న భక్తులు చాలా మంది ఉన్నారు. పోయినసారి నేను క్లోరెక్స్ పట్టుకొచ్చాను. ఈసారి అందుబాటులో ఇదే ఉంది, ఇదే చూపిస్తాను. ఈ తాగినా చస్తాడు మంచి తేలిగ్గా. అవునా? ఎవరైనా సరే స్వస్థత వరం ఉన్నవాడు ఈ కువైట్లో ఎవడైనా ఉంటే, సురేష్ ఇలా చెప్పాడు, వచ్చి తాగమన్నాడు అని మీరు చెప్పండి మీ పాస్టర్లతోటి, మీకు తెలిసిన పాస్టర్లతోటి. దేవుని పిల్లలారా, లేదు అని ఎలా సవాల్ చేస్తున్నామో చూసారా? లేదు అని ఎలా సవాల్ చేస్తున్నామో చూసారా? ఒకవేళ ఉంటే అలాగే సవాలు చేసి నిరూపించాలి. ఏమండి, స్వస్థత లేదు అని ఒక ఆయన సవాలు చేస్తున్నాడు చూడండి. స్వస్థత ఉందని ఒక్కడిని సవాల్ చేయమనండి. ఛాలెంజ్ ఒక్కడిని చేయమనండి. స్వస్థత లేదు అని ఒక ఆయన సవాలు చేస్తున్నాడు చూడండి.
సౌండ్ తగ్గించండి. పాస్వర్డ్ చూసారా? పైగా అందరు పాత్రలు తీసుకొచ్చి కూర్చోబెడతారు మన వాళ్ళు ముందు. నెత్తురు చుక్కుండున్నది ఒక్కడికి. ఏమంటే ప్రతి పాత్ర స్వస్థత వరం ఉన్నవాడే కదా. ఈ రోజుకి ఒక్కడు రాలేదండి స్టేజ్ మీదకి, ఒక్కడు. కొట్టు. అలాగే ఎవరైనా స్వస్థత సభలు పెట్టినప్పుడు, వాళ్ళు స్వస్థత సభలు పెట్టినప్పుడు నాకు స్వస్థత ఉందని ఛాలెంజ్ నాయకి చేయమని కదా ఛాలెంజ్ చేయాలని గుండె కావాలి. దొంగల మీదంతా స్వస్థత చేస్తున్నామనే వాడు దొంగ. స్వస్థత సవాలు నేను చేస్తాను. సవాలని ఎవరన్నారేమో ఏమని, నేను ఇంకా 7 రోజులు ఉంటాను, తీసుకొచ్చేయండి. సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో ఎవరి నా దగ్గర తీసుకెళ్ళండి. 2 నిమిషాల్లో ఓడించేస్తాడు స్టేజ్ మీద. 2 నిమిషాల్లో మీరు ట్రై చేసి వస్తాడేమో. రాడు, భయపడిపోయి దాగుడు పోతాడు. లేని చేత పడ్డాడు. ఎవడ ముక్తికుడు నా చిత్రాన్ని మైదానం, విశాలమైన మైదానం, నాకు స్వచ్ఛత ఉన్నాడన్న వాడు మనకి. ఇది చూసండి పాల్గొంటాడు. ఈ ఛాలెంజ్ చూసండి గుండాగిపోయింది. ఒకటి ఎవరంటే పెంటపాడు ఎవరైనా జానయ్య గారి దగ్గర డ్రైవర్ అండి. పెంటపాడు జానయ్య గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి. 7 వారాలు వెళ్ళాలి కదండి. 7 వారాలు విన్నాకట పీడిస్తున్నారో సవాల్ చేస్తాడని మేము విన్నామండి అన్నాడు. సరే చూడని పెట్టానండి. ఇది పెట్టేటప్పటికి పబ్లిక్ ఛాలెంజ్ చూసి గుండె ఆగిపోయింది అతనికి. బాబోయ్ ఏంటిదండి చూసారండి. ఏమన్నాడు? కొంచెం వెనకబెట్టు, కొంచెం వేదిక మీదకి, స్టేజ్ మీదకి. చూసారా అండి? అలా చెయ్యాలి సవాల్ అంటే. ఏం చెయ్యాలి ఇప్పుడు సవాల్? వెళ్ళు, స్వస్థత చేస్తాం సవాల్, రండి ఎవరు తీసుకొస్తారో తీసుకురండి అన్నాలే. అబ్బా అప్పుడు ఉంటుందండి అసలు నిజంగా. ఏమండి దేవుని పిల్లలారా, మోసం లైట్ అయ్యండి. మోసం ఇదంతా పచ్చి మోసం, సాతాను వాడిస్తున్న నాటకం. ఈ రోజున స్వస్థత వరాలు దేవుడు ఎవరికి ఇవ్వటం లేదు. అవి మొదటి శతాబ్దపు కాలంలోనే, అనగా బైబిల్ పూర్తయ్యే దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుడు ఆప్ చేయించాడు. ఎవడికి ప్రత్యేకమైన వరం లేదండి ఈ రోజున, ఏ వరము లేదు. అయితే మరి దేవుడు స్వస్థత చేయడా? దేవుడు స్వస్థత చేయడా? చేస్తాడు. ఎలా చేస్తాడు? నువ్వు ఎవడి దగ్గరకు వెళ్ళి అడగటం కాదు, లేకపోతే ఎవడో చెప్పడం కాదు, నా దగ్గర స్వస్థ వరం ఉంది రా నేను ప్రార్థన చేస్తానని. దేవునితో నీకు మంచి సంబంధం ఉంటే, ప్రేమపూర్వకమైన వాత్సల్యం మీ ఇద్దరి మధ్య ఉంటే, అనగా నువ్వేదన్నా అడిగితే దేవుడు చేస్తాడు అనే నమ్మకం నీకుంటే, ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవునిని డైరెక్ట్గా అడగండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను. అది నీకు స్వస్థత కావాలా? ఇంట్లోకి వెళ్ళి, తండ్రి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధను, దయచేసి నన్ను స్వస్థపరచండి. స్వస్థత చేస్తాడు ఆయన. తండ్రి ఎందుకు చేయడు?
అయితే స్వస్థత చేసే వరం మాత్రం ఈ రోజున ఎవడికి? అది తెలుసుకోవాల్సింది. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవాళ్ళు, ఇవన్నీ దొంగ మాటలు.